కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక పక్క గ్యాస్ తిప్పులు ఉంటుంటే ఇంకా ఫ్యూచర్లో పెట్రోల్ డీజిల్ సమయం కూడా మనం ఇబ్బందులు చూసే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులంతా కూడా. దీని వెనుకున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కాస్త ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్గా కంప్లీట్గా మారిపోయింది. శాంతి చర్చల వరకు వెళ్ళినా సరే అవి ఫెయిల్ అవుతున్నాయి. మరి ఇలాంటి టైంలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? అసలు ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి? ఇలాంటి టైంలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనకు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవరెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, ఒకసారి మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు మేజర్గా నిఫ్టీ 50 వచ్చేసి -198 పాయింట్స్తో 24,378, అలాగే సెన్సెక్స్ వచ్చేసి -756 పాయింట్స్తో 78,000 దగ్గర ఉందన్నమాట. సో మరి ఇప్పుడు యూజువలీ సపోర్ట్ పాయింట్ అయితే వచ్చింది అని అంటున్నారు, కానీ ఇది కూడా బ్రేక్ అవుద్దేమో అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. ఒకవైపు రోజుకి అంటే ఒకసారి హార్మోజ్ ఓపెన్, హార్మోజ్ క్లోజ్. అంటే ఈ రోజు అంటే మనము ఫ్రైడే రోజు అలా చూసుకున్నట్లయితే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మీకు. హార్మోజ్ అంతా ఓపెన్ అయిపోయింది, అంత బ్లాకేడ్ అంతా ఓపెన్ అయింది, అంత స్టార్ట్ అయ్యాయి అని మీరు ఎలా అనుకొని మీరు బై చేసి పెట్టుకుంటే మండే కల్లా న్యూస్ ఏంటంటే మొత్తం క్లోజ్, అంత బ్లాక్ అయిపోయింది. ఇంకా అక్కడేమో వాళ్ళ పోర్ట్స్, యుఎస్ ఏమో అక్కడ బ్లాకేడ్ పోర్ట్స్ని బ్లాక్ చేస్తూ ఉంటే వీళ్ళు హార్మోజ్ రూట్నే మొత్తం బ్లాక్ చేసేసి, అంటే ఇది మొత్తం అంతా కూడా ఇలా వెళ్ళిపోతుందని ఎవరు అంటే ఫ్రైడే ఒకలా ఉంటుంది, మండే ఒకలా ఉంటుంది. అంటే ఎవ్రీ డే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అబౌట్ అంటే హార్మోజ్ చుట్టూ ఉన్న ఈ అన్సర్టనిటీ. ఇంకొక వైపు ఏంటంటే పీ స్టాక్స్. ఈ రోజు పీ స్టాక్స్ స్టార్ట్ అవుతున్నాయి, అందరూ కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు అనగానే మార్కెట్స్ మళ్ళీ ఓకే ఈ రోజు పీ స్టాక్స్ ఉంటుంది, దెర్ ఇస్ ఆ వార్ కొంచెం తగ్గిపోవచ్చు, వార్ అంతా కూడా ఇంకా ఎండ్ అయిపోతుంది, ఆగిపోతుంది అని ఒకవైపు మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా తీసుకునే లోపే ఇక ఇమీడియట్గా పీ స్టాక్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి అనే న్యూస్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే. సో ఈ విధమైన అన్సర్టనిటీస్లో అయితే మార్కెట్ అయితే ఇదే ఉందండి. సో ఇక్కడ నుండి అయితే ఎటువంటి రిలీఫ్ అయితే ఇప్పటి వరకు మనకి కనిపించట్లేదు కూడా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ హార్మోజ్ అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లియర్ చేస్తారు అనేది అక్కడ నుంచి మనకి ఏమీ తెలియట్లేదు. అలానే ఈ పీ స్టాక్స్ వాళ్ళందరూ కూర్చొని ఈ వార్ నిజంగా ఎండ్ చేస్తారా అనేది కూడా ఇప్పటికీ ఇది సెకండ్ టైం అండి పీ స్టాక్స్ ఫెయిల్ అవ్వడము. సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళకున్న ఛాన్సెస్ కూడా నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. మేబీ యుఎస్ వాంటెడ్ టు ఎండ్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ వార్, బట్ ఇరాన్ మే నాట్ బి. ఇరాన్ మేబీ కంటిన్యూ చేయొచ్చు. మనం ఇదే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రష్యా వార్ కూడా మనకు స్టార్ట్ అయ్యి 3 years అయింది. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఎప్పుడు ఏదో ఒకటి అక్కడ మనం వింటూనే ఉన్నాం. యుక్రెయిన్ రష్యా మీద దాడి చేస్తుంది, మళ్ళీ రష్యా యుక్రెయిన్ మీద చేస్తుంది అనేది ఇప్పటికీ 3 years అయింది. సో ఏంటంటే ఇక్కడ మన మార్కెట్స్ వీటికి ఎలా తీసుకుంటున్నాయి? అప్పట్లో మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో చాలా షార్ప్‌గా ఫాలో అయ్యాయి. ఆ తర్వాత ఏమైందంటే మార్కెట్స్ ఆ ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ఇక వార్ మీద వచ్చే ఆ నెగటివిటీ గానీ, వార్ వల్ల వచ్చే నెగటివిటీ గానీ అసలు పట్టించుకోలేదు, వెళ్ళిపోతూ ఉన్నాయి మార్కెట్స్. అలానే మేబీ ఈ యూఎస్, ఇరాన్, ఈ పర్టిక్యులర్ ఇజ్రాయెల్, ఈ పర్టిక్యులర్ వార్లు కూడా మేబీ ఇలా గానీ నెమ్మదిగా కంటిన్యూ అయితే ఆ ఇంటెన్సిటీ అంటే ఆ మార్కెట్ మీద ఉండే ఆ ప్రభావం నెమ్మదిగా తగ్గొచ్చు. అంటే అంత షార్ప్ ఫాల్ కాకుండా, అంటే మనం ఆల్మోస్ట్ రాక్ బాటమ్ 22,000 కూడా మనం చూసేసాము. సో అక్కడి నుంచి మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా నెమ్మదిగా వస్తూ ఉన్నాయి. సో మనకి బేసిక్‌గా ఎఫెక్ట్ అయ్యేవి 2 అంశాలున్నాయండి. ఒకటేంటంటే డాలర్. సో 95 అవ్వగానే మార్కెట్స్ షార్ప్ ఫాల్ చూసాము. ఇమ్మీడియేట్‌గా ఆర్‌బీఐ ఇంటర్వీన్ అయ్యి దాన్ని 93 తీసుకొచ్చి కంట్రోల్‌లోకి తీసుకురాగలిగారు. అలానే 92 వరకు తీసుకొని రాగలిగారు. సో ఇది వరకు ఈ డాలర్ కన్వర్షన్ టువర్డ్స్ రూపీ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికైతే 93 అక్కడ ఉంది కాబట్టి కొంచెం ఓకే. అలానే నెక్స్ట్ మనం చూడాల్సింది క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే 110, 15, 107 డాలర్స్ పర్ బ్యారెల్ అవుతుందో ఇమ్మీడియట్‌గా మార్కెట్స్ ఫాలో అయిపోతున్నాయి. ఎప్పుడైతే 100 బిలోకి వెళ్ళిపోయిందో అంటే $95, $94 అనేది ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అయిందో మార్కెట్స్ ఇమ్మీడియట్‌గా పాజిటివ్‌గా అవుతున్నాయి. సో అంటే మార్కెట్స్ ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నది హార్మోజ్ ఓపెన్ క్లోజ్ మీద కాదు, పీ స్టాక్స్ ఫెయిల్యూర్ అండ్ పీ స్టాక్ ఇనిషియేట్ మీద కాదు. సో మార్కెట్స్ ఇప్పుడు కంప్లీట్‌గా మనకి రెస్పాండ్ అవుతున్నది డాలర్ అగైన్స్ట్ రూపీ ఏ విధంగా మనకి ట్రేడ్ అవుతోంది. మన రూపీ వీకనింగ్ అవ్వగానే మార్కెట్ వీక్ అవుతోంది. అలానే ఎప్పుడైతే $100, $110
క్రూడ్ అయిందనగానే మార్కెట్స్ అయితే. సో, ఈ 2 అయితే కొంచెం గమనించుకోవాలండి. ఇక మిగతాది వార్ అనేది ఇక ఎలా ఉంటుంది అనేదైతే మనకు తెలీదు. సో, మార్కెట్స్ హావ్ టేకెన్. సో, ఎవరైనా ఇనిషియేట్ పాజిటివ్‌గా ఏమైనా కొన్ని స్టాక్స్ తీసుకోవాలి అనుకుంటే దే కెన్ స్టార్ట్ టేకింగ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్. కీపింగ్ ద వార్ ఇట్ విల్ టేక్ కంటిన్యూ. ఇంటెన్సిటీ ఆఫ్ వార్ అయితే కొంచెం అంత మార్కెట్స్ మీద ప్రభావం అనేది అంత ఎక్కువ కనిపించలేదు. అయితే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి మరి అవునండి. అంటే ఎప్పుడైతే మార్కెట్స్ ఒక 25,000 ఆ రేంజ్‌కి వెళ్ళగానే ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందండి. హ్మ్. సో, అక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది మనకు ఖచ్చితంగా 24,900 ఆ 25,000 రాగానే కొంచెం రెసిస్టెన్స్ అయితే మార్కెట్ ఖచ్చితంగా అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఎప్పుడైతే 24,200 రాగానే అక్కడ సపోర్ట్ లెవెల్స్ అనేవి మనకి మార్కెట్‌లో 24,000. సో, ఇప్పుడు మార్కెట్స్ ఏంటంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే 24,700 హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయలేదు. అందుకనే మార్కెట్స్ ఈరోజు మనం ఆల్మోస్ట్ 190 అంటే 200 పాయింట్స్ నిఫ్టీ మనకి వచ్చేసింది 24,378 అంటే 24,500 గాని, 24,750 గాని మార్కెట్స్ హోల్డ్ చేయలేకపోయాయి. సో, నౌ మార్కెట్స్ హావ్ కమ్ బ్యాక్ టు అగైన్ ఆ 24,000 లెవెల్స్‌కి మనకి వచ్చేసాయి. సో, మార్కెట్స్ యూ కెన్ సే ఈ 24,200, 25,200 ఈ 1000 పాయింట్స్ అక్కడ మీరు రెసిస్టెన్స్ 25,200 పెట్టండి. ఇక్కడ సపోర్ట్ 2200 ఈ మధ్యలోనే మనకి ఈ రేంజ్‌లో మార్కెట్స్ మనకు కనిపిస్తుంది. సో, నెక్స్ట్ మనకి మార్కెట్స్‌ని ఇంపాక్ట్ చేసేది ఏవైనా ఉంది అంటే రైట్ నౌ కార్పొరేట్ రిజల్ట్స్ అండి. సో, అంటే ఇప్పుడు స్ట్రాంగ్ బయింగ్ జరగాలంటే మరి ఈ రిజల్ట్స్ ఎంత పాజిటివ్‌గా ఉండాలంటారు? డెఫినెట్‌లీ అండి. అంటే ఎప్పుడైతే మనకి వాల్యుయేషన్స్ బావుంటాయో, అంటే కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ బావుంటాయో, కార్పొరేట్ ఎర్నింగ్స్ బావుంటాయో, ఈవెన్ ఎఫ్ఐఐస్ ఆల్సో విల్ కమ్ బ్యాక్. అవును. ఎఫ్ఐఐస్ ఎందుకు వెళ్ళిపోయారు? 2 రీజన్స్. ఒకటి మన రూపీ డిప్రిషియేట్ అయిపోతోంది. ఎగైనెస్ట్ డాలర్ అందుకని వెళ్ళిపోయారు. ఇంకొక రీజన్ ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ హై వాల్యుయేషన్స్‌లో ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే మన కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగా ఉండి వాల్యుయేషన్స్ తక్కువ ఉన్నాయో దే విల్ కమ్ బ్యాక్. సో, అలాంటి సిట్యుయేషన్ మేబీ జరగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ రిజల్ట్స్ అనేవి మనకు కొన్ని కంపెనీస్ మీరు తీసుకున్నట్లయితే ఐసీఐసీఐ కానీ లేకపోతే కొన్ని ఫైనాన్షియల్స్ అండి. ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో చాలామంది అడుగుతారు ఎలాంటి సెక్టార్స్ తీసుకోవాలి? అంటే ఫైనాన్షియల్స్ దే కెన్ గివ్ ఇట్ అంటే బేస్డ్ ఆన్ మంచి కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చిన బ్యాంక్స్. ఐసీఐసీఐ రిజల్ట్స్ బావున్నాయి. అలానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిజల్ట్స్ బావున్నాయి. అలానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిజల్ట్స్ బావున్నాయి. ఇలా కొన్ని పాజిటివ్‌గా కొన్ని ఫైనాన్షియల్స్ స్టాక్స్‌ని వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఏంటంటే పవర్. ఇప్పుడు మీకంతా తెలిసే ఉంటుంది. నేను కూడా గమనిస్తున్నాను. అంటే ఇన్ని రోజులు మనం గోల్డ్, సిల్వర్ దీస్ ఆర్ ఆల్ మోస్ట్ వాల్యుబుల్ అనుకున్నాం కదా! ఇప్పుడంతా ఏమనిపిస్తుందంటే పెట్రోల్, డీజిల్, ఆయిల్, ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఫర్ ద హ్యూమన్ కైండ్. అసలు మొత్తం హ్యూమన్ కైండ్‌కే ఎంత ఇంపార్టెంటో ఈ వార్ వల్ల మనకందరికీ బాగా అర్థమైపోయింది. అంటే ఇన్ని రోజులు మనకి అంత ఫ్రీగా ఆయిల్ అంత అవైలబిలిటీగా ఉండడము, తెలియలేదు. ఎప్పుడు మనకి ఈ బ్లాకేడ్స్ అవి తెలియలేదు. సో, మిడిల్ ఈస్ట్‌లో అక్కడ అంతా కూడా అక్కడి నుంచి మనకి వచ్చేసేవి. మనం ఈజీగా కొనుక్కున్నాము. సో, ఎప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఈ బ్లాకేజ్ అంటే ఒక్కసారిగా ఈ ఎనర్జీ షాక్ అనేది ప్రతి ఒక్క ఎకానమీకి తగిలిందండి. ఎవరైతే మనలాంటి కంట్రీస్ ఎస్పెషల్లీ 80% డిపెండెంట్ అండి మనం. మనం కానీ, చైనా కానీ ఇలా ఏషియన్ కంట్రీస్ 80% ఎనర్జీ మీద డిపెండెంట్ అయినప్పుడు ఇలాంటి షాక్స్ మాత్రం డెఫినెట్‌లీ నౌ వి హావ్ టు అండర్‌స్టాండ్ దట్ ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం కూడా గమనిస్తూ ఉన్నాము. సో, బేస్డ్ ఆన్ దిస్ ఎనర్జీ స్టాక్స్‌లో కానీ లైక్ ఎన్‌టీపీసీ ఇలాంటి పవర్ స్టాక్స్ రాటన్ పవర్ పవర్ స్టాక్, సీజీ పవర్ ఇలాంటి కొన్ని పవర్ స్టాక్స్‌ని మనము కన్సిడర్ చేసుకోవచ్చు. అలానే సెమీ కండక్టర్స్ ఇక ఇవి ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఏఐకి కన్వర్ట్ అయిపోతూ ఉన్నాము. అంటే ఒకవైపు వార్ జరుగుతుంది. ఒకవైపు ఏఐ డెవలప్‌మెంట్ కూడా అంతే ఫాస్ట్‌గా చేంజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో, ఏఐ కన్వర్షన్ అనేది బాగా కనిపిస్తుంది. సో, సెమీ కండక్టర్స్ చిప్స్ సంబంధించినవి. అండ్ ఇది రెండిట్లోనే ఇంపార్టెంట్. ఒక పక్క ఆయిల్‌ని ఆపేస్తూ ఈవీ కింద మారినా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చిప్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. అవును. అండ్ ఏఐ. అవును. సో, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్‌గా ఉన్నాయి. సో, ఎప్పుడైతే మనకి ఈ పర్టిక్యులర్ ఈ యుగం అంటే ఎనర్జీ అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ తర్వాత మనకి ఈ రిలేటెడ్ చిప్స్ గానీ, లేకపోతే ఈ సెమీ కండక్టర్స్ గానీ, సో, ఇవన్నీ కూడా మనకి ఒక ఫేజ్ లాగా మనము చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అంటే ఇంపార్టెన్స్ ఉంటది అంటారు కదా! ఒక టైప్‌లో గోల్డ్, ఇప్పుడు ఈ సిల్వర్ టైం నడుస్తుంది. ఇప్పుడేమో మనకి ఎనర్జీ నడుస్తుంది. నడుస్తుంది. ఎనర్జీ, చిప్స్, సెమీ కండక్టర్స్, ఈ ఆయిల్, గ్యాస్
గ్యాస్ ఇవే మనకి ఎక్కువగా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని మనం అలాంటి స్టాక్స్ అనేది మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అలానే కొన్ని కార్పొరేట్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయండి. అంటే హ్యావెల్స్ గానీ, తర్వాత మనకి పాలీక్యాబ్ ఇలాంటివి కొన్ని మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో Q4 రిజల్ట్స్‌ని అందరూ కూడా కొంచెం ఫాలో చేసుకుంటూ ఆ రిజల్ట్స్‌లో మంచి ఉన్న ఏవైనా వాల్యుయేషన్స్ బాగా మనకి తక్కువలో అవైలబుల్‌గా ఉండి మంచి రిజల్ట్స్ ఇస్తున్న స్టాక్స్‌ని కూడా మనం ఈ టైంలో ఖచ్చితంగా పికప్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. యూజువల్లీ మార్కెట్‌లో మనం నిజంగా రాబడులు రాణించాలి అంటే టైమింగ్ చేయడం కాదు. ఏ టైంలో సరే స్టేబుల్‌గా మనం అందులో ఉండడం అనేది ఇంపార్టెంట్ అంటారు కదా! ఇలాంటి టైంని దాన్ని కన్సిడర్ చేయొచ్చని ఇక్కడ మ్యామ్ కూడా చెప్పడం జరిగింది. మేజర్‌గా ఎలాంటి స్టాక్స్‌ని కూడా కన్సిడర్ చేయాలి అనే విషయం అయితే ఇక్కడ మ్యామ్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎనర్జీ రిలేటెడ్ అయ్యి ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. మనము కొన్ని తీసుకున్నాము. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ టు క్లయింట్. వాళ్ళు తీసుకునే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కానీ, వాళ్ళు తీసుకునే టైమ్ హారిజన్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ టైమ్ హారిజన్ ఒక 3-5 ఇయర్స్ మినిమమ్ బేస్ చేసుకొని ఇలా వాల్యుబుల్ కొన్ని ఫైనాన్షియల్ స్టాక్స్, కొన్ని ఎనర్జీ స్టాక్స్, కొన్ని పవర్ స్టాక్స్, ఇక ఇంకా మనం చెప్పనే అవసరం లేదు. లైక్ డిఫెన్స్ స్టాక్స్. ఎవ్రీ అబ్సల్యూట్‌లీ. కంట్రీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ హ్యూజ్ అమౌంట్ ఆన్ డిఫెన్స్. సో ఇలాంటివన్నీ మీకేమైనా ఇలాంటి తక్కువకి మనకేమైనా అవైలబుల్‌గా ఉన్నాయి, మార్కెట్స్ ఏమైనా కరెక్ట్ అయ్యాయి అనుకుంటే ఇమ్మీడియేట్‌లీ యూ కెన్ పికప్ ఫర్ 3-5 ఇయర్స్ మనకి రేంజ్‌లో పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ యుద్ధం అంతా కొంచెం ఏదైనా ఒక అగ్రీమెంట్ గాని వచ్చింది అంటే ఇమ్మీడియేట్‌లీ యూ కెన్ సీ అ గుడ్ అప్ మూవ్. సో తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి మాత్రం ప్రొఫెషనల్స్ హెల్ప్‌తోనే చేయండి తప్ప ఓన్‌గా చేసి హార్డ్ ఎర్న్డ్ మనీని లాస్ అయితే అవును. అవ్వద్దండి. అవును. సో దానికి సంబంధించి మీరు మ్యామ్‌ని కూడా సంప్రదించొచ్చు. ఇక మీకు ఎలాంటి విషయాల మీద అవగాహన కావాలి అనేది మన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసినట్లయితే ఆ ఎపిసోడ్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.